ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. ఇక నక్రేకల్ తొంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్లకు టికెట్లు ఇచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు చేసుకుని గెలిపించారని చెప్పారు. ఇప్పుడు వాళ్లే కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన అన్న వెంకటరెడ్డి పైన హాట్ కామెంట్స్ చేశారు. ఇక తమ ఇద్దరి ఒకే కుటుంబం కాదన్నారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని, తనకు అడ్డుకోవటం రాదని చెప్పారు. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈ రోజు వచ్చినోడు రేపు ఉంటారా, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈ రోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతామని మళ్ళీ వెళ్ళిపోతారు. నాకు అనిపించింది ఏంటంటే ఈ రోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్లా కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలని. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వారితో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యింది కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. తన అన్న నేను ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులం కాదు, మేము సీట్ ఇస్తానని ఇవ్వలేదు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం కూడా చూస్తున్నాం. ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం తీవ్ర చర్చకు దారితీశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తుంగతుర్తి అలాగే నకరికల్ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. వారిపైన కేసులు పెడుతున్నారు. అధికార పార్టీ అయి ఉండి కూడా వారిపైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గంలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి వర్గపోరు విషయంలో కావచ్చు, దాడులు కాంగ్రెస్ పార్టీలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కమిటీని వేయడం జరిగింది. దానిపైన అభిప్రాయాలు కూడా జగ్గారెడ్డి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ మందుల సామేలు స్థానిక ఎమ్మెల్యే తుంగతుర్తికి సంబంధించి ఆయన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, తర్వాత అక్కడ ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. మరోవైపు ఇటు నకరికల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా వేముల వీరేశం స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, ఆయన కూడా ఎమ్మెల్యేగా కూడా ప్రస్తుతం ఆయన గెలుపొందడం జరిగింది. అయితే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి తుంగతుర్తి కావచ్చు, నకరికల్ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే వర్గపోరు అనేది మాత్రం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా పాత కాంగ్రెస్ పార్టీ వీరిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కాబట్టి వారితో పాటు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి వారితో ఎవరైతే వీరేశం కావచ్చు, సామేల్ కావచ్చు, వీరితోటి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పదవుల విషయంలో కావచ్చు, ఇతర పనుల విషయంలో కానీ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి చేయడం జరిగింది. పాత కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బందులకు గురి చేస్తే తర్వాత అధికారం పోతే వారి పరిస్థితి ఏంటంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తుంగతుర్తి కావచ్చు, నకరికల్ ఈ 2 నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో వర్గపోరు నడుస్తుంది కాబట్టి ఆయన చేసిన కామెంట్స్ తోటి కొంత అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా చర్చ సాగుతుంది. మరోవైపు
మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడం జరిగింది. తనతో పాటు మరో 5గురు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ 5గురికి మంత్రి పదవి ఇచ్చారు తప్ప తనకు మాత్రం మంత్రి పదవి ఇవ్వడం లేదు అంటూ కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా తెలంగాణలో వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పి ఆయన ఎదురు చూసినప్పటికీ 3 ఏళ్లు కావస్తున్నప్పటికీ 2.5 ఏళ్లు అయిపోయి 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంకా ఆయనకు మంత్రి పదవి విషయంలో ఆయనకు మొండి చేయి చూపిస్తుండటంతో కొంతకాలం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన, ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. బహిరంగంగానే ఆయన పైన కూడా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. కానీ కొద్ది రోజులుగా కూడా ఆయన కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీని కూడా ఆయన కలవడం జరిగింది. తర్వాత నుంచి కూడా కొంత ఆయన సానుకూలంగా, ప్రభుత్వ పరంగా సానుకూలంగా మాట్లాడడం, తర్వాత మంత్రి పదవి వస్తుందనేది కూడా కొంత ప్రచారం సాగినప్పటికీ ఆయన మాత్రం, రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి విషయంలో అడుక్కునేది లేదు, ఇస్తే తీసుకుంటాం తప్ప అడుక్కునేది లేదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రి పదవి విషయంలో తన సోదరుడు నల్గొండ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పటికే మంత్రి పదవి ఉన్నది కాబట్టి తన ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఒకే కుటుంబం ఎలా అవుతుంది? ఎవరి కుటుంబం వారు వేర్వేరుగా ఉన్నాము. మేము ఒక కుటుంబం కాదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి వీరిద్దరు ఒకే కుటుంబం. ఒకే కుటుంబం అంటే వారిద్దరు వస్తారు. కానీ మేమిద్దరం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని నేను గాని ఒకే కుటుంబం కాదంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రి పదవి విషయంలోనే ఆయనకు తన సోదరుడికి మంత్రి పదవి ఉంది కాబట్టి తనకు ఇవ్వడం లేదనే ఈ విధంగా సాకు చూపిస్తూ ప్రచారం చేయడం సరికాదంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇటు పార్టీ పరంగా కూడా వర్గపోరు విషయంలో కూడా ఆయన చేసినటువంటి తుంగతుర్తి, నగర్కల్లు నియోజకవర్గాలకు సంబంధించి చేసినటువంటి ఆ వ్యాఖ్యలతోటి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి, మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా సొంత పార్టీ పైన కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి ఎవరిపైన కూడా ఆయన విమర్శలు చేయడం, బహిరంగంగానే ఆయన మాట్లాడడం కూడా చూసాం. ప్రస్తుతం ఇప్పుడు తన సోదరుని మంత్రి పదవి విషయంలో ఉన్నది కానీ నాకు ఇవ్వడం లేదనే సాకు కాకుండా తనకు హామీ ఇచ్చినట్టుగా తనతో పాటు ఇచ్చినటువంటి కొంతమందికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారో తనకు కూడా అలాగే మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా ఆయన ఉద్దేశంగా కూడా ఆయన మాట తీరులో మాత్రం తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వర్గపోరు విషయంలో చేసినటువంటి తుంగతుర్తి, నగర్కల్లు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి నిన్న చేసినటువంటి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు విషయంలో కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. అసలు కాంగ్రెస్ వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన కొంత కామెంట్ చేయడం తోటి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చర్చకు దారితీశాయని మాత్రం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.